కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా తమ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ప్రత్యర్థిగానే భావిస్తామన్నారు. కుటుంబాల మధ్య చీలికలు తీసుకురావడం చంద్రబాబు సోనియా గాంధీ నైజమని విమర్శించారు. మరోసారి వైఎస్ జగన్ సీఎం అవుతాడని జోస్ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలు టీడీపీలు ఎన్నొచ్చినా తామంతా ముఖ్యమంత్రి వెంటే నడుస్తామన్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అది మీరందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఆ విధంగా నేను కూడా మీ మాదిరిగా ప్రేక్షక పాత్రగా చూస్తూ ఉంటాము. అయితే ఆచరణలో మేము ఏదైతే ఒక పద్ధతి ప్రకారం మొదటి నుంచి కూడా రాజకీయాలు నడిపామో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారితో మేము మా రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి వారి కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని మంచి జరిగినా చెడ్డ జరిగినా అవన్నీ కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం. తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసేవారు